చెప్పులు కాలకేసుకుంటే అరిగిపోతాయి. ఏంటైనా బయట మీ ఇంటికి రావాలని పేరం అంటాడు. వాళ్ళు అంటారు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్ళాలా, సెకండ్ క్లాస్ లో తీసుకెళ్ళాలా, థర్డ్ క్లాస్ లో తీసుకెళ్ళాలా అంటారు. ఆ మాట 10 రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తా. 5 రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ కంకెల రోడ్డు మీద తీసుకొస్తా. 2 రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్. వాళ్ళు రిక్షాలో ఉంటుంటే నేను తొక్కాలంట. మహానుభావులు డబ్బులు ఫస్ట్ క్లాస్ మీద వస్తుంటారు. అబద్ధం మాట్లాడుతుంది కానీ తప్ప బాగా భోజనం చేశాను కదా, ఎక్సర్సైజ్ చేసినట్టుగా థర్డ్ క్లాస్ లో వచ్చా. నా కోపం రాజుగారుగా సరిపోయింది. కోపం వస్తే వాళ్ళు పెద్ద రౌడీ ఉండవు బాబు. వాళ్ళు రిక్షా నిజమా? ఎందుకు ఎదుగుతారు ఉంటున్నావు? వాళ్ళు తిట్టగా ఉందన్నా కానీ తిట్టిన తర్వాత వాడు రౌడీ ఏం చెప్తున్నా వాడు ఉన్నాడు వెళ్ళాడు చూసి రాబోయి బాబు వెళ్ళిపోయాడు. ఆయన ఇంకోసారి ఎందుకైనా మంచిది ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. వెళ్ళిపోయాడు. ఆయన నిజంగా వెళ్ళిపోయాడా? ఉంటే చెప్పు చెప్పు ఊపు ధైర్యం వేస్తాను కోసమే. ఆ వెళ్ళిపోయారు కనుక పట్టుకుపోయారు. అదే తప్ప వాడు 2 రూపాయలు మాట్లాడాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక రూపాయి ఎక్కువ ఏంటాను. నాకు తెలుసు. ₹1 ఇస్తే పోలే. ₹1 ఇస్తే పోలే. ₹1 ఇస్తే పోలే. ఎంత సులభంగా చెప్తుంది. కష్టపడి సంపాదించే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ. ఈ మనకే తెలుస్తుంది. అందుకే సచిన్ రోజులు నన్ను సందాలు వేసుకుని చేస్తారు. సందాలు వేసుకుని కావాల్సిన మాత్రం ఖాయం. ఆయన మరి మిమ్మల్ని రోగం వచ్చి చావు రాగా బుర్ర పెట్టుకుంటే తీసుకెళ్లి కొట్టడానికి పడుకోబెట్టి బంగారం కేడితో తీర్థం కోసం చావు. అది మా అదృష్టం, మీ దురదృష్టం. అయినా మీకు టాటా పుల్లారెడ్డి 500. టాటా పుల్లారెడ్డి గారు 500 మార్నింగ్ ఇస్తారు. 500 రూపాయలు. ఇప్పుడు నేనే అప్పు పెడదామని వచ్చిన నాకు అప్పు వారు భగవంతుడు సరే తప్ప పెట్టున్నాయి కానీ బతుకులు. మీరు వ్యాపారస్తులే కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంటాయి. మాకు ఒక తక్కెలు ఉంటుంది, దానికి 2 చెప్పులు. మీకు ఒక మంచం ఉంటుంది, దాని మీద 2 దిండ్లు ఉంటాయి. అయినా తప్ప ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం మీ వ్యాపారానికి నష్టమే. మీ వ్యాపారం ఎటువంటి తప్ప మీ వ్యాపారము పెట్టుబడి లేదు. మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు, లగేజ్ ఖర్చులు లేవు, ఈ రోజు ఏమన్నా కానీ ఈ రోజు చౌడమ్మ గారి దర్శనం జరిగింది. అమ్మవారి దర్శనం. ఈ రోజు డబ్బు ఖర్చు పెట్టాలనుకుంది. ఎన్నో రోజుల నుంచి చెప్తూ ఉన్నారు. అక్కడ అమ్మవారి దయ ఉన్నది, అక్కడ జ్యోతులు బ్రహ్మాండంగా చెప్తాయంటే ఇన్ని సంవత్సరాల కన్నా నాకు ఆ రోజు అవకాశం దొరికింది. డబ్బు ఖర్చు పెట్టాలని ఖర్చు పెడతా. వస్తున్నాయినా మేము చాలా అమాయకులం. తీసుకుని తీసుకున్నాయినా
లేదు తప్ప నేను ఈ రోజు ఖర్చు పెట్టాలని హైదరాబాద్ నుంచి వచ్చాను. వద్దు నాయన పరాయసము పాల్వాయి బాబు అట్లా అనొద్దు. మాకొద్దు బాబు మాకొద్దు బాబు మాకొద్దు బాబు అబ్బా ఎంత పని చేసావు ఆయన మనం డబ్బు ఎంత పెట్టుకొని పోతామా ఇది రంగాల్లో దానం చేయాల్సిందే. చేస్తా. ఎంత పెట్టుకొని చేస్తా. ఎంత పని చేస్తున్నావు ఆయన వద్దంటే చేతిలో పెట్టావు ఏ? ఎవరన్నా ఇస్తే మేము ఊరికి తీసుకోవాలి వాళ్ళు ఇచ్చినాక ఒకటికి 2 ఇస్తాం 50 వచ్చింది వచ్చినప్పటి నుంచి మా నమస్కారం పెట్టుకుంటే ఉన్నాడు 50 రూపాయలు ఇచ్చాడు కానీ ఇక్కడ ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఇక్కడ పెట్టాలి. ఇది ఆయన ప్రేమతో ఇచ్చాడు. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. అమ్మవారి దయ ఉండాలి. దానికి నిలకుండా డబ్బులు ఉంటాయా నాయన మేము ఊరికి తీసుకోము నాయన బాబు 1కి 2 వేసి మేము ఇస్తాం తీసుకోవాలి బాబు నాయన 50కి 50 తీసుకోనైనా వద్దు నాయన తీసుకో 50 ఇస్తే 50కి 50 వ్యాపారం చేసిన పని ఉండే 50కి 50 లాభం వచ్చింది. ఎందుకంటే తప్ప వందకు 200 నేను ఖర్చు పెట్టాలని ఇప్పుడు 100 పట్టుబట్టే క్యారీ పోతారు చెప్తే ఆయన మా పుస్తు 1కి 2 ఇచ్చాము ఊరికి తీసుకోము ఆయన పరాయసము పాల్గొంటే 100 లక్షలు ఇంకా నేను ఇచ్చినప్పుడు తీసుకో 8 700 ఊరి వచ్చింది పట్టు భారీ భాగం ఏమైనా డబ్బు వస్తుంది అట్లా పోతున్నాయి ఇట్లా వస్తున్నాయి. నాకు కరెంట్ పోతుంది అక్కడ పోతుంటే ఇక్కడ వస్తుంది మీ వంశం చాలా గొప్ప వంశం అని విన్నాను. అవునైనా చాలా గొప్ప వంశం అయినా అందుకే చూడమంటుంది సందులో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. మీరు రూపాయికి రూపాయి ఇస్తారంటే అవునైనా ఇస్తాము 50 ఇస్తే ఎంత ఇస్తారు? 50 ఇచ్చే 100 ఇచ్చారు 100కు 200 ఇస్తాం ఆయన 800 ఇస్తే 800 ఇస్తే 1600 ఇస్తాం ఆయన నేను 800 ఇచ్చాను. ఎప్పుడు ఏమో నాయన నాకు ఏమి గుర్తు లేదు మధ్యమని వచ్చింది ఆయన అమ్మాయి వస్తుంది ఎట్ట బతుకుతావు అమ్మా నువ్వు బయటికి పోతుంది మధ్యమరుతుంది ఆయన ఏమనింది మీ అమ్మాయి? నీకు మధ్యమరుపు వచ్చిందమ్మా బయటికి పోవాలి ఎట్ట బతుకుతావే అంటుంది ఆయన 50 రూపాయలు ఇచ్చినప్పుడు లేదు 100 రూపాయలు ఇచ్చినప్పుడు లేదు. ఈ అమ్మాయి 800 ఇస్తేనే తిరిగి మధ్యమరుపు వచ్చింది. మనకు మొట్టమొదటి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆయన నేను గుర్తే ఉందా? ఎందుకు లేదు నాయన కంప్యూటర్ పోయింది నాది అన్ని గుర్తుంటాయా? అన్ని గుర్తు ఉంటాయి. మనకు మొట్టమొదట స్వాతంత్ర సమరయోధుడు 1847 ఎవరైనా ఉయ్యాల వారి నరసింహ
నరసింహారెడ్డి. అమ్మ బాగా గుర్తున్నాయి. గుర్తుంది నాయన. అవును, మనకు అక్కడ రామాలయం కడుతున్నారు అయోధ్యలో. ఎవరు కట్టారు? అక్కడ ఓపెనింగ్ ఎవరు చేశారు? అయిపోయింది మన ప్రధానమంత్రి ఎవరు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన. అయిపోయిందని కాదు, ఇప్పుడు వాడబోతున్నాం. ఇవన్నీ గుర్తున్నాయా? ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాదు, వాడబోతున్నాం. ఇవన్నీ గుర్తున్నాయా? అన్నీ గుర్తున్నాయి ఆయన. అయితే నేను 800 ఇచ్చిన. ఏమీ గుర్తులేదు ఆయన. అది గుర్తులేదు. ఏమీ లేదు నాయన. తప్ప ఈ ఇల్లు నీ సొంతమేనా? రాత్రి సేవ చేశారు ఆయన. రాత్రనగా పగలనగా, రాత్రనగా పగలనగా చెప్పండి కట్టుకున్నాను ఆయన. రాత్రి కష్టపడ్డావు, పగలు కూడా కష్టపడ్డావా? అవును ఆయన. అన్నగారు ఆరం పుల్లారెడ్డి గారు, తోట పుల్లారెడ్డి. తోట పుల్లారెడ్డి అన్నా. తోట పుల్లారెడ్డి అన్నా, నువ్వు 500 బహుకరించావు. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ఈ మిత్రుడి 500 భవించడానికి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా. మా ఇంట్లో 5,000 కొట్టి మీద పట్టలేదు దాచుకున్న డబ్బులు అంటే అడిగాక తప్ప రాత్రి పగలు కష్టపడ్డావు. అవునాయన. ఓకే, రాత్రి పగలు, అవునాయన. పగలు రాత్రి. అవునాయన. నీ కష్టం నీ మంచానికి తెలిసి ఉంటుంది కానీ ఎవరికి తెలిసి ఉంటుంది? ఆ మంచం పనితనము చాలా గొప్ప. అవును బాబు. సరే, ఇవి దూరాలా కడ్డీలా? అన్నీ చెబుతాను ఆయన. ఇది ఎవరు వేయించారు? అది పాండ్యం గోపాల్ రెడ్డి వేయించాడు ఆయన. బాగా స్ట్రాంగ్ గానే ఉంది. దారుణం అది. మరి దగ్గరపై ఇక్కడ ఇది ఎవరు వేయించారు? అది పిఆర్ఐ వెంకటేశ్వర రెడ్డి వేయించాడు ఆయన. అది కూడా బాగానే ఉంది. అంత రెట్లే పెట్టేవాళ్ళు. అభ్యంతరం లేకపోతే సెమినార్లో నేను వేస్తారు వేయించుకుంటావా? బాబు, నాకు ఇంటిపోవాలనే ఉంది ఆయన. ఆలయటువంటి వాడు గ్రామ పెద్దలు రక్తప్ప మేము కార్యక్రమాలు చేసుకోవాలంటే నువ్వు ముందుకు వచ్చేవాడిని మాకు అడ్డం వస్తుంది. వెనుక కావాల్సినంత స్థలం మీద వెనుక పెట్టుకున్నారు బాబు. అంటే నేను వెనకేసేవాడిని అనుకుంటున్నావా? ముందర ఖాళీ లేదు ఆయన. అది కాదు తప్ప. ముందు కారైనప్పుడే చెప్పు, ఏసీ చూపిస్తా కానీ నేను వెనక్కి మాత్రం. ఈ చిన్న గది ఎవరిది? చిన్నమ్మాయి చిత్రాలు ఆయన. అమ్మాయి చూస్తే చిన్నది, ద్వారం ఏమో పెద్దది. బాబు, అమ్మాయి చిన్నగా ఉన్నా ద్వారం పెద్దగా ఉన్నా గది లోపల విశాలంగా అందంగా ఉంది ఆయన. మరి ఇక్కడ దుమ్ము దూరు బూజు కొట్టిపోయింది కదా, ఆగేది ఎవరిది? 4 వరకే. అది ఎవరిది? అనేది నీలా? ఇది వస్తాను అబ్బో, లోపల బూజు ఉందండి, వాసన వస్తుంది, దురిపించకూడదు. బాబు, మోలు ఉన్నాడు, భూము దులిచారు, మోలు చెప్పింది బూజు మిగిలింది ఆయన. అది పలువురు వెంటనే అయితే ఉన్నాడు చూడు, వెళ్ళాయన. ఆయనతో ఆయన నా ఫ్రెండే, ఆయన పంపిస్తాడు దురిపించుకో. ఆయన కూడా వచ్చేవాడు ఆయన. ఆయన కూడా వచ్చేవాడు అంత కావాలన్నా. ఆయన కూడా ఇంత ముందే దొరికిపోయినాడా? తమ్ముడు పుల్లారెడ్డి కదా, ఆయన వచ్చేవాడు. ఆయన ఒక రోజు ఏం చేసేది కదా, ముద్దు పెట్టి కొనుక్కొచ్చి ఆయన మీసాలు నా ముగ్గులే లెక్కమైన ఆయన మీసాలు నా ముగ్గులే లెక్కపోతే పెట్టుకోలేక తనుకోలేక ఆయన. అయితే నీ ముక్కుకు మీసాలకు కూడా కనెక్షన్ ఉంటారు. ఇంకా కరెక్ట్ జిగారం పెట్టిపోతుంది. ఆగలేవది అందుకే 1/2 అమ్మాయి గురువుగారి కింద సంగీత సాధన చేస్తుంది ఆయన. ఆ వాయిద్యవాన్ని కాస్త మెల్లగా వాయిద్యం పెట్టేలో రీల్స్ దెబ్బతింటాయి. బాబు, వాయించి మా గురువు గారికి మోకాల నొప్పులు పుట్టాల్సిందే కానీ మా పెట్టెలు భద్రంగా ఉంటాయి నాయన. వీటి తరిగిపోవు. ఇది ప్రపంచంలో తెలుసుకోవాల్సిన గొప్ప సత్యమే. వాయించేవాడితే కాలు చేతులు నొప్పి ఉంటారు కానీ మీ పెట్టె మాత్రం అరిగిపోదు. సరిగా అమ్మాయిని పిలవాలి. అమ్మాయి